డాలర్లు అంటే 10% కూడా లేదు, 1% మాత్రమే. ఇంటర్నేషనల్ మార్కెట్లో మన వాటా కేవలం 1% మాత్రమే. దానికి ప్రధానమైన కారణం ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మేవి కొనే వస్తువులకి మనం పండించే వస్తువులకి అసలు పొంతం లేదు. మనం అమ్ముకోవాలనుకున్న అంతర్జాతీయ మార్కెట్లో విదేశాలలో ఉన్న భారతీయులకు అమ్ముకోవాల్సిందే, కానీ వేరే వాళ్ళు తినే పంటలేవి మనం పండించట్లేదు. ఇది కీలకమైన అంశము మనకు మొత్తం అంతా కూడా. అట్లాగే మనము భారతదేశంలో అమ్ముకోవడానికి డొమెస్టిక్ మార్కెట్ గురించి ఆలోచించినప్పుడు కూడా చాలా సందర్భాలలో మనము సూపర్ మార్కెట్లలో ఎలా అమ్మాలి అనే దాని గురించి ఆలోచన చేస్తున్నాం, కానీ మనకు సూపర్ మార్కెట్ బయట మార్కెట్ ఎంత ఉంది అనే దాని గురించి ఆలోచన చేయట్లేదు. అంటే మొత్తము భారతదేశం మొత్తం మీద తీసుకుంటే దాదాపు 56 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది గ్రాసరీ మార్కెట్ ప్రతి సంవత్సరం. అందులో కేవలం 2% మాత్రమే సూపర్ మార్కెట్లు చేసే మార్కెట్. మిగిలినంతా కూడా చిన్న చిన్న దుకాణాలలో జరిగే వ్యాపారం. కానీ ఎప్పుడైతే మనం రైతులుగా లేకపోతే రైతు సంఘాలుగా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నామో వీటి మీద మనం దృష్టి పెట్టట్లేదు. అంటే చిన్న దుకాణాల మీద లేకపోతే నేరుగా వినియోగదారులకు అమ్మే దాని మీద దృష్టి పెట్టట్లేదు. కేవలం సూపర్ మార్కెట్లకు అమ్మగలిగితే మనకు ధర వస్తుంది అని అనుకుంటున్నాము. సూపర్ మార్కెట్లకు కానీ ఆన్లైన్ స్టోర్స్లో అమ్మడం ద్వారా కానీ రైతులకు పెద్దగా వస్తున్న ఉపయోగం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళే దాదాపు 30-40% మార్జిన్ తీసుకుంటున్నారు. మామూలు చిన్న షాపులలో 15-20% మార్జిన్ తీసుకుంటే సూపర్ మార్కెట్లో దాదాపు 40-50% వరకు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే రైతుల వైపు నుంచి మనం మార్కెట్ చేయాలి అనుకుంటే 4 ముఖ్యమైన అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, మనము ఉత్పత్తి చేసిన ధర కంటే ఎంత ఎక్కువ ధరకు మనం అమ్మగలుగుతాం, ఎక్కడ అమ్మితే మనకు ఎక్కువ ధర వస్తుంది అన్న దాని గురించి మనం ఆలోచించాలి. అది చాలా కీలకమైన అంశం. చాలా సందర్భాలలో జరుగుతున్నది ఏంటంటే ఈ మార్కెటింగ్ పేరుతో మార్కెట్ చేసుకుంటున్న వాళ్ళకి లాభం వస్తుంది తప్పితే ఉత్పత్తి చేసిన వాళ్ళకి ఏమీ లాభం రావట్లేదు. ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసిన ఒక స్టడీ ప్రకారం చూస్తే పండ్లు కానీ కూరగాయలు కానీ వీటిలో రైతులకు వస్తున్నది అంటే వినియోగదారులు చెల్లించే ధరలో రైతుకు వస్తున్నది 30% కంటే తక్కువ. అంటే 100 రూపాయలు పెట్టి ఎవరైనా కొనుక్కున్నారంటే మార్కెట్లో అందులో రైతుకు వస్తున్నది 30 రూపాయలు మాత్రమే. ఆ 30 రూపాయల్లోనే ఉత్పత్తికి అయ్యే ఖర్చు కూడా ఉంటుంది. అవన్నీ పోను రైతుకు మిగిలేది ఏమీ ఉండట్లేదు. మనము వ్యాపారం ఎలా చేస్తే ఈ 30%ని 40% వరకు తీసుకెళ్ళగలుగుతాము, లేకపోతే 50% వరకు తీసుకెళ్ళగలుగుతాము అన్నది మనము ఆలోచన చేయాల్సింది అయితే ఉన్నది. దీనికోసం అని చెప్పేసి మేము దాదాపు 15 సంవత్సరాల నుంచి మేము సిఎస్ఐ 20 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది హైదరాబాద్లో. మేము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో దాదాపు ప్రతి జిల్లాలో పనిచేస్తాము రైతులతో కలిసి. పనిచేస్తున్న క్రమంలో మొదట ఉత్పత్తి మీద చాలా ఎక్కువ దృష్టి పెట్టాము. రైతులతో పురుగు మందులు లేకుండా ఎలా పంట పండించవచ్చు, లేకపోతే ఎరువులు వాడకుండా ఎలా పంట పండించవచ్చు, సొంత విత్తనాలు ఎలా తయారు చేసుకోవచ్చు, దీని మీద మేము ఎక్కువ పనిచేస్తాం. తర్వాత అర్థమైంది ఏంటంటే మార్కెటింగ్ కూడా చాలా అవసరం అన్నది. 2009లో మేము హైదరాబాద్లో తార్నాకాలో మొదటి షాప్ బిగిన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు 4 షాపులు నడుస్తున్నాయి మేము డైరెక్ట్గా వినియోగదారులకు అమ్మడానికి. ఇవి కాకుండా మేము మిగతా వాళ్ళకి కూడా బల్క్లో అమ్మడం జరుగుతుంది. అంటే ఈరోజు రిటైల్ మార్కెట్ తీసుకుంటే దాదాపు 3,800 కోట్ల రూపాయల ఆర్గానిక్ మార్కెట్ ఉంది. అందులో ఎక్కువ భాగము రైతులు నేరుగా అమ్ముకుంటున్న మార్కెట్ పెరుగుతూ ఉన్నది సూపర్ మార్కెట్లో అమ్మిన దానికంటే కూడా. సో మేము 2 బ్రాండ్స్ మీద పనిచేసాము. ఒకటి సహజాహారం ప్రొడ్యూసర్ కంపెనీ పేరుతో సేంద్రియంగా పండిస్తున్న రైతులందరినీ కూడా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల వాళ్ళందరినీ కలిపి ఒక ఉత్పత్తిదారుల సంఘం చేయడం జరిగింది. వీళ్ళు నేరుగా మార్కెట్ చేసుకోవడం జరుగుతుంది. రెండోది బెనిషాన్ పేరుతో ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మహిళా సంఘాలు వాళ్ళందరినీ కూడా మేము సంఘటితం చేసి బెనిషాన్ పేరుతో తయారు చేయడం జరిగింది. వాళ్ళు నేరుగా ఎక్కువగా కూరగాయలు, పండ్లు లాంటివి అమ్ముతున్నారు ఈ బెనిషాన్ ప్రొడ్యూసర్ కంపెనీ. ఇది సహజారం ప్రొడ్యూసర్ కంపెనీ. పోయిన సంవత్సరం దాదాపు 65 సంస్థలు ఉన్నాయి దీంట్లో, మొత్తం అన్ని కలిపి దాదాపు 60 కోట్ల రూపాయల వరకు ఓవరాల్ టర్న్ ఓవర్లో ఉన్నది. రీటైల్ ఏమో ఒక 2.5-3 కోట్ల రూపాయల మధ్యలో ఉంటుంది రీటైల్ చేస్తున్నది. రైతులకి 10-15% వరకు, అంటే నేరుగా అమ్మిన చోట బల్క్ ట్రేడ్ జరిగిన చోట అయితేనేమో ఒక 5% వరకు బెటర్ ప్రైస్ వస్తుంది. అలాగే రీటైల్ చేసిన దగ్గర అయితే మాత్రం 15-20% వరకు ఇవ్వగలుగుతున్నాము. వ్యవసాయానికి అవసరమైన ఉత్పాదకాలతో పాటు అంటే విత్తనాలు కావచ్చు, లేకపోతే బయో ఇన్పుట్స్ కావచ్చు, వాటిని ఉత్పత్తి చేయడంతో పాటు పంట పండిన తర్వాత వచ్చిన వాటిని కూడా మనము వాల్యూ ఎడిషన్ చేసి మార్కెట్ చేయడం వరకు మొత్తం అంతా కూడా ఈ సహజారం ప్రొడ్యూసర్ కంపెనీలో చేయడం జరుగుతుంది. అట్లాగే బెనిషాన్ ఎక్కువగా కూరగాయలు,
పండ్లు వీటి మీద ఎక్కువగా పనిచేస్తుంది. ఇది హైదరాబాద్లో అందరూ మహిళలతో కలిపి ఏర్పాటు చేసిన ఫెడరేషన్. అయితే ప్రతి రైతు ఇండివిజువల్గా అమ్ముకోవడం చాలా కష్టం. ఇది మనము ముఖ్యంగా గుర్తించాల్సింది. మనము సంఘాలుగా ఎలా ఏర్పడతాము, ఎందుకంటే నమ్మకం అవతల వాళ్ళకి కల్పించాలనుకున్నా, మనము వాల్యూమ్ ప్రోడక్ట్ అమ్మాలనుకున్నా సంఘాలుగా ఎలా ఏర్పడతాము అన్నది చాలా ముఖ్యము. సో సంఘాలుగా ఏర్పడే దాని గురించి మేము చేసిన ప్రయత్నం ఏంటంటే గ్రామ స్థాయిలో రైతుల్ని చిన్న చిన్న గ్రూపులు చేయటము. మనం పీజీఎస్ గ్రూప్స్ అని ఏవైతే అంటామో, అయితే మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రామ స్థాయిలో రైతుల్ని 10-15 మంది ఒక గ్రూపు, తర్వాత గ్రామ స్థాయిలో ఒక సంఘము, ఆ తర్వాత వీళ్ళందరూ కూడా కోఆపరేటివ్గా ఫార్మ్ అవ్వడం. అది ఎఫ్పిఓగా రిజిస్టర్ అయినా, ప్రొడ్యూసర్ కంపెనీ కింద రిజిస్టర్ అయినా, లేకపోతే కోఆపరేటివ్గా రిజిస్టర్ అయినా సరే. ఆ తర్వాత ఈ కోఆపరేటివ్లు కూడా ఎవరికి వాళ్ళు అమ్ముకోవడం చాలా కష్టము. వాటిని మళ్ళీ ఫెడరేట్ చేసి మేము 2 స్థాయిలలో తయారు చేయడం జరిగింది. ఒకటి రాష్ట్ర స్థాయిలో ఇందాక నేను చెప్పినట్టుగా సహజార ప్రొడ్యూసర్ కంపెనీ కానీ, బెనిషాన్ కానీ, అంటే దాదాపు 50-60 కంపెనీలు కలిస్తే తప్పితే లాభసాటిగా నడవగలిగిన పరిస్థితి లేదు. ఇది మనం గుర్తించాల్సిందే. లేకపోతే ఏమవుతుందంటే చిన్న చిన్న సంస్థల మీద ఎక్కువ భారం పడుతుంది. నడపడానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో అది అందరి మీద పడటం వల్ల తక్కువ మంది మీద పడితే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అలా కాకుండా ఎక్కువ సంస్థలు కలవగలిగితే మనము మార్కెట్ చేసుకోవడం సులభం అవుతుంది. సో ఇది చేసే దాంట్లో మాకు వచ్చిన అనుభవాలు కొన్ని మీతో పంచుకుంటాం. ముందు ఏ పంట అమ్ముతాము దగ్గర నుంచి తీసుకుంటే ఏ మార్కెట్లో అమ్ముతాము, ఇది 2 కూడా చాలా ముఖ్యమైన అంశాలు. తర్వాత ఏ ఉత్పత్తితో మనం మార్కెట్లోకి వెళ్తాము. మనం పండించినవన్నీ కూడా మార్కెట్లో కొనడానికి అందరూ రెడీగా ఉన్నారు అనుకుంటే చాలా భ్రమ. మేము ఇంటర్నేషనల్ మార్కెట్స్లో యూరోప్లో కానీ, లేకపోతే అట్లాగే అమెరికాలో కానీ మేము చూస్తున్నది ఏంటంటే, మన దగ్గర నుంచి వెళ్ళే బియ్యం ఉన్నాయనుకోండి, సోనా మసూరి తినేది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుగు వాళ్ళు ఉంటేనే తింటారు. వేరే రాష్ట్రాల వాళ్ళు మీ సోనా మసూరి తినేవాళ్ళు ఎవరు ఉండరు. అట్లాగే ఇంకొక మిల్లెట్స్ కావచ్చు, లేకపోతే ఇంకొక పల్సెస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని రకాలకి అక్కడ మాత్రమే మార్కెట్ ఉంది. సో అక్కడికి వెళ్ళినా మనం తెలుగు వాళ్ళకి అమ్ముకోవాల్సిందే కానీ బయట వాళ్ళకి అమ్ముకున్నది లేదు. అంటే ధరలు మనకేదో అంతర్జాతీయ మార్కెట్కి వెళ్తే చాలా వస్తాయి అని ఏదైతే అనుకుంటున్నామో అదంతా కూడా చాలా భ్రమ. కొన్ని మాత్రమే ధరలు ఉండేది. అది పసుపు కావచ్చు, లేకపోతే మిరప కావచ్చు, ఇవి ఏవైతే అందరూ వాడతారో అలాంటి వాటికి తప్ప మిగతా మనం పండించే ఎక్కువ భాగం పండించే గ్రెయిన్స్కి మాత్రము ఇంటర్నేషనల్గా పెద్ద మార్కెట్ లేదు. అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్లో మొత్తము ఏం ప్రోడక్ట్స్ ఎక్కువ అమ్ముడుపోతాయి అనేది చూస్తే గిన పాలు, లేకపోతే మాంసము, అవి ఎక్కువ అమ్ముడుపోయేది. గింజలు అమ్ముడుపోయేది చాలా తక్కువ. తర్వాత ప్రాసెస్డ్ గుడ్స్ అంటే బిస్కెట్లు ఇట్లాంటివి ఎక్కువ అమ్ముడుపోతాయి. బిస్కెట్లు కావచ్చు, నూడిల్స్ కావచ్చు, ఇట్లాంటివి ఎక్కువ అమ్ముడుపోతాయి. ఆ నేపథ్యంలో మనం ఏం చేస్తాము అన్నది ఆలోచించాలి. అంటే మనకు చాలా ఇమీడియట్గా అనిపిస్తుంది ఏంటంటే, మనం ఈరోజు టమాటాలు అమ్ముతున్నాం కాబట్టి మనకు ధర రావట్లేదు, టమాటాలతో పచ్చడి చేసి అమ్మితే మనకు చాలా ధర వస్తుంది, లేకపోతే టమాటాలో కెచప్ చేసి అమ్మితే చాలా ధర వస్తుంది అన్నది. కానీ టమాటాలు అమ్మినప్పుడు మనం మిగతా రైతులతో మాత్రమే పోటీ పడుతున్నాం. మీరు ఎప్పుడైతే టమాటా పచ్చడి చేసి అమ్ముతున్నారో అక్కడ రామోజీరావుతో పోటీ పడాలి కదా, ప్రియా పచ్చలతో మీరు పోటీ పడాలి. వాళ్ళంత ధర ఉండాలి, వాళ్ళంత నాణ్యత ఉండాలి, వాళ్ళు పెట్టగలిగినంత పెట్టుబడి మీరు పెట్టగలగాలి, వాళ్ళు ఇచ్చిన ధరకు మీరు అమ్మగలగాలి. ఇది జరగాలనుకుంటే కినా చాలా దూరం మనం ప్రయాణం చేయాల్సింది అయితే ఉంటుంది. అంటే మనం చాలా సందర్భాలలో మోసపోయేది ఇక్కడే. ఏమనుకుంటున్నామంటే, మనము పచ్చడి చేయట్లేదు కాబట్టి అమ్మలేకపోతున్నాం, పచ్చడి చేస్తే అమ్మేస్తాం అనుకుంటున్నాం. కానీ అది కూడా జరిగేది కాదు. అంటే ఏ ప్రోడక్ట్ చేయాలి, ఎక్కడ అమ్మాలి అనే దాని గురించి ఆలోచన చేయటమే వ్యాపారానికి చాలా ముఖ్యమైన అంశం. అందుకని ఆ తర్వాత ఇంకొక విషయం కూడా, మార్కెట్లోకి వెళ్ళాలి అనుకుంటే మీకు మినిమం వాల్యూమ్ లేకుండా మార్కెట్లోకి వెళ్ళడము అనవసరం. అంటే కూరగాయలు ఉన్నాయనుకోండి, ఉదాహరణకి కూరగాయలు కానీ పళ్ళు కానీ ఉంటే ఒక హార్వెస్ట్ కనీసం 2-3 మెట్రిక్ టన్నులు ఉంటే తప్పితే మీకు లాభం లేదు. 2-3 మెట్రిక్ టన్నులకి ఎంత తక్కువ అయినా సరే మీకు ధర అయితే అంతే అవుతుంది. మీరు ఉదాహరణకు నల్గొండలో ఉన్నారు, హైదరాబాద్ తీసుకొచ్చి అమ్మాలనుకుంటే గినా మీ దగ్గర 10 కిలోలు ఉన్నా, 100 కిలోలు ఉన్నా, మీకు 1000 కిలోలు ఉన్నా మీకు అయ్యే ఖర్చు